గుంటూరు జిల్లా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అన్నయ్య పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన మహానీయుల స్ఫూర్తిని యువత తెలుసుకోవాలని సూచించారు. అసెంబ్లీ 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. ప్రజలు విద్యార్థులు అసెంబ్లీ కార్యకలాపాలను తెలుసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం సమగ్ర అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో వందే మాతరంతో స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చూసినప్పుడు వందే మాతరం పాట వింటూ ఉంటే ప్రతి ఒక్కరి మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత స్వల్పంగా ఉంటుంది. అటువంటి గీతాన్ని ఇవాళ మారిపోతుంది. ఫస్ట్ టైం మన 80వ దినోత్సవం చేసి మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్నటువంటి మహోన్నత సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహనీయులు అమరవీరులు అందరికీ కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు కూడా చేస్తాను మాకు తెలుసు. మరి వారి త్యాగాల వల్ల ఈవేళ మనం స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలు మనకు వచ్చాయి. అంచేత అటువంటి వీరులు చాలామంది ఉన్నారు, మీ అందరికి తెలిసిన విషయమే. వాళ్ళందరికీ కూడా మనం గుర్తు చేసుకొని వారి స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే నరసింహారెడ్డి గారు, అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారి గురించి మీరు విన్నారు. మా ప్రాంతమే చింతపల్లి ఏరియాలో మా నాన్న నర్సీపట్నం పక్కనే విశాఖపట్నం జిల్లాలో అతను పోరాటం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక పార్క్ కూడా, అతని పేరు మీద పార్క్ కూడా రాజుగారు మేమంతా కలిసి పార్క్ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే అది చిన్న త్యాగం కాదు. చిన్న వయసులో పెళ్లి కాలేదు, చిన్న వయసులో ప్రజల కోసం రాష్ట్ర కోసం ఇల్లు తల్లి అందరిని వదిలేసి అడవుల్లో ఉండి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు. ఆ పోరాటగాలు ఘంటాల ఫోటోలు చూస్తుంటే ఆ రోజుల్లో ఒకేసారి 3 పోలీస్ స్టేషన్ అటాక్, ఒకేసారి ఒకే పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం కంటే వాటి ఒకే టైంలో ఒకే నిమిషంలో 3 పోలీస్ స్టేషన్లు అటాక్ చేసేటండి మహావీరుడు. అంటే దాని త్యాగం, సర్వస్వం వదిలేసుకొని త్యాగం చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి పోరాటమే ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతికే అవకాశం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అంచేత ఈ అందరికి కూడా మనం చేసేది ఏంటంటే అందరం కూడా ఈవేళ ఆనందంగా స్వేచ్ఛ ఉన్నాం. మనం పరిపాలించేటువంటి పరిస్థితి మనకు వచ్చాయి. అందుకే నిన్న కూడా కార్యక్రమం పెట్టాం. మేము ఏంటో కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ గురించి తెలియాలి.
నేను స్పీకర్ అయిన తర్వాత ఒకటే అడిగాను, నేను అసెంబ్లీలోకి ఎందుకు రాకూడదు, ప్రజలు ఎందుకు చూడకూడదు, ఏంటి ఆంక్షలు ఏంటి అని ఒకసారి డిస్కస్ చేసాం. అసెంబ్లీ అంటే ప్రజలదండి, ప్రజలు ఎన్నుకుంటే కదా అసెంబ్లీకి మేము వచ్చాం, ప్రజలు ఓటేసాయి కదా మేము అసెంబ్లీకి వచ్చాం. అటువంటి అసెంబ్లీకి చూడడానికి వస్తే నో ఎంట్రీ అని చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చూస్తారు వచ్చి, వాళ్ళు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలు ఏం చేస్తున్నారు, ఏం డిస్కషన్ జరుగుతుంది అన్న విషయాన్ని మీరు చూసి తప్పేంటి. గ్యాలరీ పెట్టారు, గ్యాలరీ కాదు, ఓ చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. అసెంబ్లీ అంటే వింటున్నారు, ఫోటోలు చూస్తారు తప్పించి అసెంబ్లీకి తెలియదు. అందుకే మేము పెద్దలందరూ కలిసి ఒక ఆలోచన చేసి అసెంబ్లీ చెబుతున్న రోజు ప్రతిరోజు కూడా కొన్ని స్కూల్ని కరువు పెట్టి పిల్లలు తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెడుతున్నాం. ఎందుకు కూర్చోబెడుతున్నాం అంటే అసలు అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీలో ఏ తీర్మానాలు చేస్తారు, ఎమ్మెల్యే పనితీరు ఏంటి, ఇవన్నీ కూడా ఒక అవగాహన రావడం కోసం సక్సెస్ఫుల్గా అయ్యింది. మొన్న అసెంబ్లీలో అయితే 8,000 మంది పిల్లలు వచ్చారు అసెంబ్లీ టైంలో. అదే విధానంగా ప్రతి అసెంబ్లీకి కూడా ఎవరైనా వచ్చి చూస్తారంటే ఎంట్రీ ఇవ్వమని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ప్రజలు ఉన్నారు, అసెంబ్లీ టైంలో కాకుండా అసెంబ్లీ లేని టైంలో వచ్చి లోపలికి చూడవచ్చు. గొప్ప సెక్యూరిటీ జోనే, సెక్యూరిటీ అవసరం, సెక్యూరిటీ జోన్ అసెంబ్లీ అంటే సెక్యూరిటీ జోను. కానీ రిలాక్స్ చేసి దగ్గరుండి అందరికీ ఒకసారి కాకుండా రోజుకి 500 మంది 600 వచ్చి చూసి తప్పే ఉంది. అసెంబ్లీ లేనప్పుడు ఒక అవగాహన వస్తుంది, ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తారో తెలుస్తుంది. అంచేత ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు తెలుసు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలన్నదే ప్రభుత్వాలకు ఉద్దేశం. అది అందుతుందా లేదని కూడా ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. కొన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ నిర్ణయాలు తీసుకోవాలంటే అసెంబ్లీ చర్చ జరగాల. చర్చ జరిగితేనే 4-10 మంది మాట్లాడితేనే దాంట్లో ఏది వాస్తవం తెలుస్తుంది, మనకి ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇక టీవీలు వచ్చాయి, ప్రతి గ్రామంలో కూడా టీవీలు ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే రాష్ట్రం అంతా చూస్తుంది, దేశం అంతా చూస్తున్నారు ఆ మాట్లాడే పరిస్థితిని. అంచేత మనం కూడా జాగ్రత్తగా ఉండి ఇప్పుడే మనం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకెళ్తున్నాం. ఈ ప్రగతిని సాధించడం కోసం అందరూ కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అసెంబ్లీ అంటే ప్రజలది, ప్రజలు కూడా ఎప్పుడూ ఇచ్చి చూసే అవకాశం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు తెలుసు. ఎక్కడా లేని కార్యక్రమాలు, ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ కూడా కష్టపడుతున్నారు, అందరూ సహకరిస్తున్నారు. మన రాజధాని నిర్మాణం కూడా త్వరగా పూర్తి చేసుకొని దేశంలో ఆదర్శ రాజధానిగా తీసుకోవాల్సిన క్యాపిటల్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఈ ఏరియా మొత్తం డెవలప్ చేయాలంటే, ఎందుకంటే దాని ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయ్యాయి. నిన్నే సీఎం గారితో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు అందరికీ కూడా క్వార్టర్స్ ఎలాంటి మనం ఎమ్మెల్యేలు అంతా వచ్చి ఇక్కడ ఉంటారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి సుమారు 300 మంది ఉంటారు. 300 మంది ఇక్కడ ఉంటే క్వార్టర్స్లో ఇక్కడ ఒక జనసమూహం వస్తారు కదా, ఎమ్మెల్యే పని మీద వస్తారు ఎవరు. అప్పుడు ఇక్కడ కలకలు ఆడుతూ ఉంటుంది ఏరియా అని చెప్పి ఉద్దేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా మనందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం పెద్దలు ఎంతో కష్టపడినటువంటి ఈ దేశాన్ని కాపాడుకోవాలి, అలాగే మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి చేయడం కోసం కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినా సరే అందరం కలిసి అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పి నేను మనం చేస్తూ, అలాగే ఈ యొక్క అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని కూడా ఒక కాలిక్యులేట్ చేసుకోవాల్సిన కూడా అవసరం ఉంది. అంచేత ఈరోజు పవిత్రమైన రోజులు మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను సాయశక్తిగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చేటప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. మరొకసారి మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ.